ప్రియ పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు శుభనామమున సాయంకాలపు వందనాలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా నితోమై, గ్రీక్ వర్డ్ నితోమై, ఇచ్చింగ్ ఇయర్స్, దురద చెవులు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. 2 తిమోతి 4వ అధ్యాయము 3-4 వచనాల్లో ముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. 5వ వచనంలో, నీవు అంటే ఓ విశ్వాసి అన్ని విషయముల్లో మితముగా ఉండము, శ్రమపడము, సువార్థికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. క్రైస్తవ విశ్వాసులకు ప్రభు ఈ వాక్యాలను రిమైండ్ చేస్తున్నాడు. తిమోతి రాసినటువంటి పత్రికలో ఈ దురద చెవులు, ఇచ్చింగ్ ఇయర్స్ అనేటువంటి మాటను మనం ఈరోజు తీసుకుపోతున్నాం. ఫర్ ద టైమ్ విల్ కమ్ when they will not endure sound doctrine. కొంతమంది క్రైస్తవులట సత్యాలను అంగీకరించదట, బైబిల్లో ఉన్నటువంటి మాటలను అంగీకరించకుండా ఒక సత్యవంతమైనటువంటి బోధను అంగీకరించకుండా వాళ్ళు ఆలోచించుకునేటువంటి విధానం బట్టి వారు తమకు తగినటువంటి బోధకుల్ని పోగు చేసుకుంటారట. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింగ్ ఇయర్స్ ఉంటాయి, దురద చెవులు ఉంటాయి. దే విల్ టర్న్ దర్ ఇయర్స్ అవే ఫ్రమ్ ద ట్రూత్. బైబిల్ సత్యాలకు వ్యతిరేకముగా వారి యొక్క చెవులు ఉంటాయి. అండ్ బీ టర్న్డ్ aside to fables, అంటే కల్పనా కథల వైపు వారు ఎప్పుడు కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని చర్చెస్లో ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి. అంటే పెయిడ్ పాస్టర్స్కి కొంత కాలం 5 ఏళ్ళు అయిన తర్వాత ఇంకో చర్చ్కి పంపించేస్తూ ఉంటారు. కొన్ని చర్చ్లు ఫైనాన్షియల్గా రిచ్గా ఉన్నప్పుడు వారు ఆ సంఘ పెద్దలు నెక్స్ట్ పాస్టర్ ఎవరు అనేటువంటి విధానంలో ఆలోచన వాళ్ళే చేసుకోవచ్చు, వాళ్ళే తెచ్చుకోవచ్చు. పలానా చోట నుంచి పలానా పాస్టర్ని తెచ్చుకోవచ్చు అని వారికి అధికారం ఉంటుంది. ఎందుకంటే చందాలు ఎక్కువ వస్తాయి కదా, లక్షలు వస్తాయి. నేను చర్చ్ ఆఫ్ గాడ్లో లేకపోవడము అంటే 25 ఏళ్ల క్రిందట నేను కూడా ఒక సంఘ పెద్దగా ఉండేవాడిని. అప్పుడు వాళ్ళు కొత్త పాస్టర్ని తీసుకొచ్చేటప్పుడు ఈ పాస్టర్ కఠినంగా చెప్తాడు వాక్యాలను, ఈయన వద్దులే, కొంచెము జాలి గుడ్డుగా చెప్తాడు ఈ పాస్టర్, పలానా ఊర్లో ఉన్నాడు, మనం ఏం చెప్తే అది ఆ పాస్టర్ చేస్తాడు కాబట్టి వారిని ఆయనను తీసుకొద్దాము అనేటువంటి ఆలోచన చేసేటప్పుడు నేను విస్తుపోతా ఉండేవాడిని. మంచిగా వాక్యాన్ని చెప్పేటువంటి పాస్టర్ అంటే ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ సత్యాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పే పాస్టర్లను రానివ్వరు చాలా మంది. కొంతమంది ఈ నోటిఫైడ్ చర్చెస్, పెద్ద చర్చిలు, పెద్ద బిల్డింగ్లు, పెద్ద వాళ్ళకి ఫైనాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళ దురద చెవులకు తగినటువంటి విధముగా వాళ్ళు ఏదోదో ఉత్తుత్తి కబుర్లు చెప్పేటువంటి పాస్టర్ని బైబిల్ నాలెడ్జ్ ఉన్నా చెప్పనివ్వరు. అటువంటి చర్చెస్ ఈ రోజుల్లో ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే 4వ వచనంలో, 2 తిమోతి 4:4, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపుకు తిరుగు కాలం వచ్చింది. అందుకనే మిమ్మల్ని వేరే చర్చ్కి ఏమీ వెళ్ళకూడదు. మీరు ఒకవేళ వేరే చోట ఉంటే యూట్యూబ్ కూడా ఏర్పాటు చేయడానికి అదే కారణం, అప్లోడ్ చేయడానికి కారణం. ఇప్పుడు
మన బొంబాయి నుంచి ఇదే వాక్యం వినాలనే రూల్ ఏముంది? మన ఎఫెక్ట్ ప్రైస్ ఎందుకు అంటే డివియేషన్ చర్చ్ ఆ డాక్టర్కి వ్యతిరేకంగా బోధలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే వాళ్ళ బ్రదరు సన్నీ విజయవాడ నుంచి అతని స్నేహితులతో ఎందుకు హాజరవుతున్నాడు అంటే మనం చెప్పేటువంటి దాంట్లో సత్యవంతమైన బోధ ఉందని వాళ్ళకి పూర్తిగా పునాదులు పడ్డాయి కాబట్టి, అలాగే సంఘస్థులు కాకపోయినా మిగతా వాళ్ళు కూడా ఆసక్తికరంగా వీరు చెప్తున్నారు అనే ఉద్దేశంతో వారు రావడం జరుగుతుంది. సో మనము వినేటువంటి ప్రసంగాలు, మనము వినేటువంటి బోధ అంతా కూడా సత్యము అనడానికి వీల్లేదు. సాధారణంగా చెవులకు దురద వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఇచ్చింగ్. ఇది ఆర్డినరీ ఇచ్చింగ్. కొంతమందికి చెవులో లోపల భాగంలో కూడా ఏదన్నా ఇన్ఫెక్షన్ అయితే చేయి పెట్టుకుని గట్టిగా వారు దాన్ని ఆ ఇచ్చింగ్ని దురదను గోపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఇయర్ బడ్స్ని ఆ చెవి లోపల పెట్టుకొని ఆ చెవిని ఆ ఇయర్ బడ్స్తో తిప్పడం వల్ల వారికి ఆహ్లాదంగా దురద పోయినట్లుగా ఉంటుంది. దురద వచ్చింది అంటే దాన్ని గోకాలి ఖచ్చితంగా. గోకితే పుండు అయిపోతుంది, తర్వాత ఇన్ఫెక్షన్ అయిపోతుంది, తర్వాత ప్రమాదం అయిపోతుంది. సో ఇలాంటి పనులు చెవికి కూడా చేయకూడదు. అంటే చెవికి ఒకవేళ ఏదైనా ఇలాంటి ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే తప్పనిసరిగా దానికి మందులు వేసుకుని చికిత్స పొందాలి, కానీ దాన్ని ఇలాగా ఇయర్ బడ్స్తో డ్యామేజ్ చేయడం కానీ, లేకపోతే ఏదో నూనె పోసేయడం కానీ అలా చేయకూడదు. సరైన విధానంలో లేకపోతే చెవి పోతుంది, చెవి ఇయరింగ్ కెపాసిటీ పోతుంది. ఈ చెవి చాలా అల్పమైనటువంటి నిర్మాణం కలిగి ఉంటుంది. బయట మనకు కనిపించేటువంటి అవుటర్ ఇయర్ ఉంటుంది, మధ్యలో ఒక చిన్న ఒక కలువులాగా ఉంటుంది, మిడిల్ ఇయర్. ఇన్నర్ ఇయర్లోకి బడ్స్ వెళ్తే, లేకుంటే కొంతమంది రాళ్ళు తీస్తున్నామని అంటారు. యాక్చువల్గా రాళ్ళు కాదు, ఏమీ కాదు, అది ఊరికినే మాయ చేసి రాళ్ళు తీస్తున్నట్టు ఇలిటరేట్ పీపుల్, ఆర్ఎంపీ టైప్ పీపుల్ చికిత్స చేసినట్లుగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఇన్నర్ ఇయర్లోకి ఫోర్సిప్స్ లాంటిది పంపిస్తే దట్ విల్ బి డ్యామేజ్డ్ అండ్ యూ విల్ బి పర్మనెంట్లీ డెఫ్. ఇది ఇయర్కి వచ్చేటువంటి ఇచ్చింగ్. ఇది ఈ ఇయర్ చెవికి వచ్చేటువంటి ఇచ్చింగ్ని మందులు వేసి బాగు చేయవచ్చును, అప్పుడు ఈ దురద నయమవుతుంది. అయితే బైబిల్ సత్యాలకు వ్యతిరేకంగా చెవులు కొంతమంది పెట్టుకుని ఉంటారు. ఆ బైబిల్ సత్యాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి చెవుల దురదను ఎవరు తీర్చలేరు, చికిత్స లేదు. చెవుల దురదలు అంటే ఏంటంటే, పౌలు గారి డెఫినేషన్ ప్రకారం ద లస్ట్ ఫర్ లైస్ అవర్ ట్రూత్. పౌలు గారు, అపోస్తులుడైన పౌలు దురద చెవులు అని దేనికి డెఫినేషన్ ఇచ్చాడంటే, అబద్ధాల వైపు, అంటే సత్యములు కాకుండా, బైబిల్ సత్యములు కాకుండా బైబిల్ వ్యతిరేకమైనటువంటి అబద్ధాల వైపు ఆకలి కొనడమే ఇచ్చింగ్ ఇయర్స్ అంటాడు. మీరు తప్పుడు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తారు, తప్పుడు బోధన కూడా వ్యతిరేకించాలి. వ్యతిరేకించాలంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకోవాలని కాదు, వినకుండా ఉండమే. అందువల్లనే మనం ప్రతి విధమైనటువంటి బోధ వైపు వెళ్ళకూడదు. కొంతమంది కల్పితమైనటువంటి కథలు చెప్తారు, కొంతమంది మభ్యపరిచేటువంటి కథలు చెప్తారు. ఇవేవో రకరకాలైనటువంటి విషయాలను ప్రసంగంలో పెట్టి అసలు బైబిల్ వాక్యాల్ని పక్క పెట్టేస్తారు. అందువల్ల బోధించే ప్రతివాడు కూడా, బైబిల్ బోధించే ప్రతివాడు కూడా సత్యాలను బోధిస్తున్నాడు అనుకునేటువంటి భ్రమలో కొంతమంది ఉంటారు.
ఆ భ్రమ పోవాలంటే ఏంటో మనం చూద్దాం. చెవులు దురద కలిగి ఉన్న వ్యక్తుల గురించి పౌలు గారు చక్కగా సుందరంగా వివరించాడు. దురద చెవులకి గ్రీక్ పదము నెతోమై అని చెప్పాను. దురద చెవులు ఉన్న నెతోమై అంటే దురద, రుద్దుకోవడం, గట్టిగా గీతలు పెట్టేసుకోవడం, ఇలాగ రకరకాలుగా చెవిని ఇబ్బంది పెట్టేయడం. ఈ విధముగా ఆ చెవుల యొక్క దురద దురదకు నెతోమై గ్రీక్ పదం అర్థం ఇస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ఈ నెతోమై అర్థం ఏంటంటే, దురద చెవులు కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా కల్పనా కథలోకి ఆసక్తిగా ఉంటారు. వాళ్ళ బోధలో సత్యాన్ని, పాపాన్ని ఖండించడము, యేసు ప్రభువు రక్తము ద్వారా పాప విమోచన, నిత్య జీవము, ఆయన త్వరగా వస్తాడు, ఇలాంటి సత్యాలన్నీ కూడా మరుగుపరిచేసేటువంటి బోధలు ఉంటాయి. వాటికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చూడండి, మీరు కొన్ని చర్చెస్లో విన్నా, కొన్ని ప్రసంగాలు వింటున్నా, యేసు ప్రభువు ఆయన పర్పస్ ఏంటి, ముఖ్యంగా ఈ లోకానికి రావడం పర్పస్ ఏంటి? పాపులను ఆయన పరలోకంలోనికి తీసుకువెళ్ళడం. పాపులు ఏం చేయాలి? యేసు ప్రభువును రక్షకుడిగా నమ్మాలి. యేసు ప్రభువు రక్షణ కార్యక్రమము ఎలా జరుగుతుందంటే, మనం విశ్వసిస్తే లోపల ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. పరిశుద్ధాత్మను ప్రవేశించి మనల్ని పరిపూర్ణ క్రైస్తవుడుగా మారుస్తాడు. సో యేసు ప్రభు జన్మించాడు, సిలువ మ్రాణ మీద మరణించాడు, ఆయన మూడవ దినమున తిరిగి లేచి సమాధి చేయబడిన యేసు పరలోకానికి వెళ్ళిపోయాడు. 4 దినాలు భూమి మీద సంచరించాడు. ఇంకో 10 రోజులకి పరిశుద్ధాత్మ వచ్చింది. అయితే ఆయన నేను త్వరలో వస్తాను, యోహాను సువార్త 14లో త్వరలో వస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా పైన పరలోకంలో అనేకమైన స్థానాలు మీకు ఏర్పాటు చేస్తున్నాను, దాని కొరకు మీరు త్వరలో వస్తాననేటువంటి కాన్సెప్ట్ని పక్క పెట్టేస్తాను. ఎంతసేపు కూడా ఆశీర్వాదాలు, ప్రాస్పరిటీ గాస్పెల్కే ఇష్టపడతారు ప్రజలు కూడా. ఎందుకంటే వాళ్ళకి డెప్త్ ఇష్టం ఉండదు, ఆ దురద చెవులు వాళ్ళకి. ఎంతసేపు నువ్వు ఆశీర్వదింపబడను గాక, దీర్ఘాయుతో నువ్వు జీవించబడను గాక, నీకు కార్లు మిద్దెలు రావాలి, ఉద్యోగాలు రావాలి, అంటే ఓన్లీ ఎటర్నల్ ఫిజికల్ బ్లెస్సింగ్ కోసమే పాత్రలు కూడా ఆ యొక్క ప్రజలు బట్టి చేస్తూ ఉంటారు. మంచోళ్ళైన పాపం ఫోర్సిబుల్గా. కొంతమంది వ్యాపార దృక్పథంతో ఎంతసేపు కూడా ఏదో నూనె అమ్ముకోవడం, లేకపోతే ఏదో బత్తాయి పళ్ళు అమ్మడము, యాపిల్స్ అమ్మడము, మీకు చికిత్స వచ్చేస్తుంది, లేక పిల్లలు పుట్టకపోతే గర్భం, ఇట్లాంటివన్నీ కూడా అవే ఫ్యాబుల్స్ అంటారు, అంటే అబద్ధాలు. ఇలాంటి అబద్ధపు బోధను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఫిజికల్ బ్లెస్సింగ్స్. చూడండి, కొంతమంది హైందవ మిత్రులు చర్చ్కి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకు వస్తారంటే వాళ్ళకి ఏదో రోగం పోవాలని, ఇంట్లో ఆర్థిక సమస్యలు పోవాలని, మనశ్శాంతి పోవాలనే. కానీ యేసు ప్రభువుని నమ్మడం వల్ల మేము పరలోక రాజ్యంలోకి వెళ్తాము, ఈ లోకయాత్ర తాత్కాలికము, మేము పరదేశులము, మాకు ఆ పరలోకంలో స్థానం ఉంది అనేటువంటి కాన్సెప్ట్ని వాళ్ళు కోసం రారు వాళ్ళు. అలాగే క్రైస్తవులు కూడా తయారయ్యారు చాలా వరకు. అది చాలా విచారకరం. ఈ దురద చెవులు కలిగిన వాడికి గోక్కోవడం అంటే ఏంటంటే కల్పనా కథలు, అసత్యాలు, బైబిల్ వ్యతిరేక సిద్ధాంతాలు వీళ్ళు చాలా ఇష్టంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక కార్టూన్ మీకు చూపిస్తున్నాను. ఈ కార్టూన్లో ప్లెజెంట్ లైస్ అని ఎడమవైపున ఉన్నది. అంటే అబద్ధాలు చాలా ఆహ్లాదకరంగా, సంతోషకరంగా వాడు చెప్తున్నాడు. కొంతమంది పర్టికులర్గా అబద్ధాలు ఆడించుకుంటూ ఉంటారు, సంతోషంగా అబద్ధాలు, బూతులు ఆడించుకుంటూ ఉంటారు. కొంతమందికి అది చాలా ఆహ్లాదం. లేకపోతే కొంతమంది మీద గాసిప్ కబుర్లు, ఏదో సినిమా కబుర్లు, గాసిప్లు, ఉన్నవి లేనివి, సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళని బ్యాడ్గా చెప్పడం, ఇట్లాంటి గాసిప్ కబుర్లు అవి ప్లెజెంట్గా ఉంటాయి. వీడేదో గొప్పవాడు అన్నట్టుగా వాడు ఫీల్ అయిపోతూ ఉంటాడు. రెండవ డెస్క్ దగ్గర అన్ప్లెజెంట్ ట్రూత్స్, బైబిలికల్ ట్రూత్స్. ఇవి మీకు ఎవడో బోధించక్కర్లేదు, బైబిల్లో ఉందో లేదో చూడండి, బైబిల్లో ఉన్నట్టుగానే చేయాలి. దట్స్ ఆల్, నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. అయితే ఈ 2 డెస్క్ల దగ్గర అన్ప్లెజెంట్ ట్రూత్స్ చెప్పేవాడి దగ్గర
బైబిల్ సత్యాలు చెప్పే చర్చికి ఎవడో వెళ్ళడం. అలాంటి చర్చలు కొద్దిమంది వస్తారు, మీలాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పుతున్న వాళ్ళకి ఆహ్లాదకరంగా ఆ మాటలు చెబుతూ మాటల గ్యారంటీ చేసే మాంత్రికులు లాంటి పాస్టులు ఉంటూ జనం పోటెత్తేస్తారు. చూడండి, అదే క్యూ. మనం వాళ్ళు చూసి కంగారు పడకూడదు. మన 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 పద్ధతి ఏంటి, మనమే వాళ్ళు వెళ్ళిపోయి జాయిన్ అయిపోకూడదు. మీలో కొంతమంది అలాగే బిగినింగ్ లో ఇంకో చర్చికి వెళ్ళిపోయి ఇంకో చర్చికి వెళ్ళి వాళ్ళు ఉంటే మానేసారు పూర్తిగా. ఎందుకంటే మీరు సత్యవంతమైన బోధ, సత్యానికి ఆధారమైనటువంటి బోధలు మీరు వింటున్నారు కనుక ఆ బోధలు ఆటోమేటిక్గా మిమ్మల్ని కట్టిపడేస్తాయి. మనిషి అన్నవాడు గెలుపు నుంచి గెలుపు పరిగెట్టాలని చూస్తూ ఉంటాడు. ఈరోజు నేను వింబుల్డన్ టెన్నిస్ జరుగుతుంది, ఒక ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాను. వింబుల్డన్ విజేత, లాస్ట్ ఇయర్ విజేత అసలు బిగినింగ్ లోనే ఓడిపోయాడు ఈ ఏడాది. ఎందుకు? అసలు ర్యాంకింగ్ లో లేని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే మానవులు ఈ లోకంలో సాధించేటువంటి విజయాలు శాశ్వతం కాదు. నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు, కొంతకాలం ఆ విజయం నిలబెట్టుకుంటారు, కానీ అది శాశ్వతం కాదు. ఒకవేళ నిలబెట్టుకున్న వృద్ధులైపోయే వరకు కూడా అది ఉండదు కదా ఆ యొక్క విజయము. కనుక ఆ గెలుపు ఓటముల నుంచి మనము ఏదేదో సాధిస్తున్నామన్నటువంటి విధానంలో మనుషులు చాలా మంది ఉంటారు. దేవుని ప్రజలు కూడా ఈ లోకంలో కొన్ని అసౌకర్యమైనటువంటి విషయాలు, కొన్ని అసహ్యకరమైన విషయాలతో నిరంతరము కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. ఒక అమ్మాయి వచ్చింది, నన్ను అడిగింది. చర్చిలో అమ్మాయి ఒక హైందవ మా బిడ్డను పెళ్లి చేసుకోవాలని ప్రేమించానని చెప్పింది. చేసుకోవచ్చా పాస్టర్ గారు, చేసుకోకూడదు అని అడిగింది. చెప్పక్కర్లేదు, మన ఆన్సర్ బైబిల్లోనే ఉంది. అవిశ్వాసులతో విచ్చోడిగా ఉండకూడదు. మన చర్చ్ ఆఫ్ గాడ్ ఫారంలో అయితే చర్చ్ ఆఫ్ గాడ్ వాళ్ళనే వివాహం చేసుకుంటారు. బ్యాప్టిస్ట్ వాళ్ళని కానీ లూథరన్ వాళ్ళని కానీ పెళ్లి చేసుకోవాలి. అది మరి మనకి ఇక్కడ సాధ్యం కాదు, కానీ ఏదో మంచివారు ఉంటే మనము దాన్ని కన్సిడర్ చేయొచ్చు, ఎంక్వైరీ చేసుకున్నప్పుడు. ఎన్నో రకాలుగా క్రైస్తవుల యొక్క ఆలోచన మీద దాడులు జరుగుతున్నాయి. సాతాను అలా చేస్తుంది. దేవుని ప్రజలు కూడా మనుషులే కదా, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అందువల్ల హ్యూమన్ బీయింగ్స్గా మనము కూడా కొన్ని విషయాలలో ఈ కల్పనా కథల వైపు వెళ్ళిపోయే డేంజర్ ఉంది. అనారోగ్యంతో ఉన్నవాడికి ఆరోగ్యం కావాలని వాడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఆరోగ్యం రావాలి అంటే యేసు ప్రభును ప్రార్థన చేయ, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచమని చెప్పాడు కదా. అయినా నాకు ఆన్సర్ రావట్లేదని ఎక్కడో ఒక జపమాలో జంజమో తాయితీ కట్టుకునే వాడి దగ్గరికి వెళ్దామంటే వెళ్ళిపోతారు. లేదు, మన చర్చిలో కుదరట్లేదు, వేరే పాస్టర్ మాకు దైవికమైన తల్లి ఉంది, లేకుంటే మా అయ్యగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే వెళ్ళిపోతాం. ఎందుకంటే మానవ నైజం అది. సో విశ్వాసులు కూడా ఈ యొక్క దురద చెవులు విషయంలో వారు తొట్టుపాటు పడేటువంటి విధముగా జీవితం ఉంటుంది కనుక వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుకనే మీకు చాలా సార్లు చెప్తా ఉంటాను, మీరు క్రీస్తు యేసును గూర్చినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండండి. క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానము ఇప్పటికే 25 సంవత్సరాల నుంచి మీకు నేను బోధిస్తున్నాను. ఇక బోధించడానికి ఏమీ లేకపోయినప్పటికీ బైబిల్లో అలా ఉండదు. మెయిన్ టాపిక్స్ అయిపోయినా ఇంకేవే వేరే వేరే ఏవో దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఈ ఇచ్చిన ఇయర్స్ మీకు ఎప్పుడు చెప్పలేదు కదా 25 ఏళ్ళు. అలాగా మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనము వీ హ్యావ్ టు, బోధకుడిగా ఉండేవాడు, వీ హ్యావ్ టు సెర్చ్ ఇట్ అవుట్. కాబట్టి మనము జ్ఞానము విషయంలో రీసెర్చ్ అయినా చేసుకోవాలి, బైబిల్ని పరిపూర్ణంగా చదవాలి, లేదంటే మంచి ఉపాధ్యాయుడైన యేసు దగ్గర ట్యూషన్ పెట్టించుకోవాలి. లేకుంటే యేసు ప్రభు వారు ఆయన మంచి టీచర్ విత్ అథారిటీ.
ఆయన దగ్గర శిక్షణ పొందినటువంటి వారు నాలాంటి వారు, నేనేది బైబిల్ కళాశాలలో చదవలేదు, యేసు ప్రభువు కూడా ఆయనతో కంపారిజన్ కాదు, కానీ సెనగోగుల్లో ఆయన ఏం అవ్వలేదు. కాకపోతే దైవజ్ఞానం ఆయన కలిగిన వాడు. మనము దైవజ్ఞానం కలగాలని ఆయన అడగాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనకి దైవము ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది. మానవుడు ఎవరు యేసు ప్రభు వారితో కంపారిజన్ చేసుకోకూడదు. అయితే ఆయన శిష్యులముగా, ఆయన మాటలు వినేవారముగా, ఆయన కూర్చున్నటువంటి జ్ఞానము మనకు ఉండాలి. సో ప్రతి వాడి దగ్గరికి వెళ్ళిపోయి సంచి వేసుకుని ఇంటికి వచ్చేవాడి దగ్గర వాక్యం వినేయటం, ప్రతి చోటకి వెళ్ళిపోవడం, డబ్బుల కోసం వచ్చే వాళ్ళ దగ్గరతో మాట్లాడటం, ఇలాంటివన్నీ మీకు అజ్ఞానాన్ని కలుగజేస్తాయి. ఏదో వాడు అంటాడు అన్నదాకా ఉండి మీకు అనుమానం వచ్చేస్తుంది. హ్యూమన్ బీయింగ్స్మే కదా మీరు, మనమంతా కూడా. అందువల్ల అస్తమానం ఆ చెడు వైపు, చెడు డాక్టరీన్ వైపు మనం వెళ్ళకూడదు. యేసు ప్రభువు గొప్ప జ్ఞాని. ఇవాళ బెస్ట్ టీచర్ అవార్డు నేను 5 సెప్టెంబర్ 2000లో పొందాను. రాష్ట్రం మొత్తం మీద, కంబైన్డ్ రాష్ట్రం మొత్తం మీద డిగ్రీ లెక్చరర్స్లో నేను టాప్ చేశాను. అంటే టీచర్గాతో పాటు సామాజిక కార్యక్రమాలు చేయడంలో. మరి మీ పాస్టర్ గారు 2004లో అప్పటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నారు. ఇవి మాకు ఒకరు అరీక్షా మేము బ్రతుకున్నంత కాలము మాకు కీర్తిని తెచ్చిపెట్టాయి. అంటే మేము సర్వీస్లో ఉన్నంత కాలం కూడా గౌరవించబడే వాళ్ళము. ఇప్పుడు ఈ డిగ్రీలో ఈ యొక్క అవార్డ్స్ వల్ల బయట వారు ఎవరు కూడా గౌరవించారు, ఎందుకంటే పవర్లో లేము కనుక. అయితే మా అదృష్టం ఏంటంటే మేము వీ హ్యావ్ గైడెడ్ బై జీసస్ క్రైస్ట్. అండర్ ది గైడెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద టీచర్ విత్ ఎ యూనిక్ అథారిటీ. మనం ఒక పుస్తకం కూడా రాస్తాం, 12 మంది ప్రసంగాలు. ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి ప్రసంగాన్ని కూడా ఆయన గొప్ప అథారిటీతో, అధికారంతో ఆయన చేస్తూ ఉండేవాడు. మనుషులుగా మనం ఆయన దగ్గర నేర్చుకుని, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి మనం అథారిటీ మనకు ఎవరికీ ఉండదు. ఏ పాస్టర్కి ఉండదు, ఏ బిషప్కి ఉండదు, ఏ దైవజనురాలు, ఏ దైవికమైన సన్నిధి స్త్రీకి కూడా ఉండదు. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఫర్ క్రిస్టియన్స్. ఆయన వైపు చూడండి, ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నా వైపు చూడద్దు. ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఫాలో. కాబట్టి మనము మన మన జీవితంలో దేవుని వాక్యము తప్పు లేకుండా బోధిస్తున్నాడా లేదా అన్న విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధకుల పట్ల, మనం వినే బోధకుల పట్ల. యోహాను, 1 యోహాను 4:1 అంటాడు, మీలో అంటే మీ క్రైస్తవ సమాజంలో, మీ ఊళ్ళో, బయట ఊళ్ళో, లేకపోతే టెలివిజన్లో అనేక మంది అబద్ధ టీచర్స్, ప్రవక్తలు అనేది తీసేయండి, ఇప్పుడు ప్రవక్తలు ఎవరు లేరు, అబద్ధ టీచర్లు లోకంలో ఉన్నారు చాలా మంది. కనుక అబద్ధపు టీచర్లు, ఫాల్స్ టీచర్స్ యొక్క ఆత్మల మీద నమ్మకండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఉన్నాను. అదేంటంటే ఫాల్స్ టీచరా కాదా అని మనము తెలుసుకోవాలంటే బైబిల్లో కొండ మీద ప్రసంగాల్లో అబద్ధ ప్రవక్తల గురించి చెప్పినప్పుడు ఏం రాశారు చూడండి, పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి. వారి ఫలముల బట్టి మీరు వారిని తెలుసుకుంటారు, వాళ్ళు అబద్ధ ప్రవక్తలా లేదా. మోసెస్ గారి యొక్క జీవితాన్ని మీరు పరిశీలన చేయండి. ఒక 30 ఏళ్ళ నుంచి నేను తెలుసు, 40 ఏళ్ళ నుంచి తెలుసు, లేకపోతే పుట్టుక నుంచి నేను తెలుసు. ఈ ఈ యొక్క జీవిత కాల క్రమంలో బ్యాడ్ అనేది ఏమన్నా ఉందా? పూర్వం ఏమైనా బ్యాడ్ ఉందా, లేకపోతే ఇప్పుడు బ్యాడ్ ఉందా? పూర్వం మంచివాడు, ఇప్పుడు బ్యాడా? ఇలాగా ప్రతి వాడిని కూడా ఎవాల్యుయేట్ చేసుకోమంటున్నాడు బోధకుడిని. మీరు ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘపు బోధకుడిని. చాలా విచారకరం ఏంటంటే బోధకులు తమ యొక్క జీవితాల కొరకు, తమ యొక్క కుటుంబాల కొరకు మాత్రమే బోధించే విధంగా క్రైస్తవ సమాజము తయారవడం చాలా విచారకరం. బోధకులు దైవజనులే, విశ్వాసులు దైవజనులే, అందరూ కూడా పరలోకంలోకి వెళితే
అక్కడ ర్యాంకింగ్ అంటూ ఏముండదు. కాకపోతే కొంతమందికి క్రౌన్స్ వస్తాయి, కొంతమందికి రావు. ఆ విధానంలో బోధ ఉండకుండా నేను చాలా విచిత్రంగా ఫీల్ అవుతూ ఉంటాను. పాస్టర్నేమో మా అమ్మగారు, ఫాదర్నేమో మా అయ్యగారు అంటే అనండి, కానీ టాప్ ప్రయారిటీ ఏదో యేసు ప్రభు లాంటి వాడే మా యొక్క పాదిరి అన్న విధంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలా ట్రైనప్ ఉంటుంది. దిస్ ఇస్ ఎంటైర్లీ రాంగ్ అగెనిస్ట్ ది బైబిల్ టీచింగ్. ఈ ఈ కార్టూన్లో బైబిల్ చెప్తున్నాడు, సిలువ పులిపేట ఉంది, సిలువ ఉన్న పులిపేట ఉంది, చేతిలో బైబిల్ ఉంది, కానీ హీఈస్ మానిటర్డ్ బై సాటన్. వాడు నిజమైన బాధకుడు కాదు. వాడు వుల్ఫ్ అమాంగ్ ద షీప్. అంటే పాపం ఈ అమాయక గొర్రెలు ఆ తెలివైనటువంటి షీపు, తెలివైనటువంటి వుల్ఫ్, షీపు అంటే గొర్రె చర్మం కప్పి వచ్చింది కాబట్టి వీరు గమనించుకోలేరు. వాడు చెప్పేటువంటి ఫాల్స్ డాక్టరైన్ ఫేబుల్స్ని వాడు చెప్తున్నప్పుడు వీళ్ళంతా నమ్మేస్తూ ఉంటారు. పాపం ఐడెంటిఫై చేయలేరు. ఈ కార్టూన్ చూడండి. ఈ కార్టూన్లో వైట్ షీప్ మధ్య బ్లాక్ షీప్ ఉంది. ఈ బ్లాక్ షీప్ కూడా ఇంచుమించు వైట్ షీప్ ఇలాగే ఉంది. కానీ బ్లాక్ షీప్ అనేది ఫాల్స్ టీచర్. వాడిని ఏ విధముగా వాడు చెప్పేటువంటి బోధ సరైనటువంటి విధముగా ఉందో లేదో ఈ వైట్ కలర్లో ఉన్న షీప్ అర్థం చేసుకోలేకపోతున్నాయి. కొంతకాలానికి ఈ బ్లాక్ షీప్ వీళ్ళని మింగేస్తుంది. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు ఎందుకు మోసపోతూ ఉంటారంటే దానికి ఒకే కారణం ఉంది, బైబిల్ జ్ఞానం ఉండదు. బైబిల్ జ్ఞానం లేకుండా మా అయ్యగారు, మా అమ్మగారు, మా చర్చి అన్నట్టు విధానంలో ఈ మ్యాన్ ఎలివేషన్ అనేది దేవుని సంఘాల్లో ఉండదు. కాబట్టి ప్రియులారా, అబద్ధ బోధకులు వాళ్ళు దే ఆర్ బ్లైండ్ లీడర్స్. గుడ్డి లీడర్స్. మనం గుడ్డి వాళ్ళమేమీ కాదు. మరి చాలా ఈ బోధకులు అసూయగా ఉంటారు, హైలీ రిలీజియస్గా ఉంటారు. వాళ్ళు ఏదో దేవునికి స్పెషల్ మెసెంజర్స్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. చాలా దాతృత్వపు పనులు సమాజంలో కూడా చేసి మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు ఈ అబద్ధపు బోధకులు. ధనం వచ్చి పడిపోతూ ఉంటుంది కదా, స్వస్థతని ఆయిల్స్ అమ్మడము, ఖర్చీఫ్స్ అమ్మడము, ఇలాగే చేసి రకరకాలుగా మనుషులు మభ్య పెట్టేస్తారు. పాపం వాళ్ళకి జ్ఞానం ఉండదు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. వారి ఫలములు బట్టి మీరు తెలుసుకోవచ్చు. మీకు కొంతకాలం కిందట గాంధీ గారు ఎప్పుడూ చెప్తుండేటువంటి 3 monkeys కథను చెప్పాను. ఇందులో మనకి ఈవేళ సంబంధించింది ఏంటంటే దురద చెవులు. హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, హియర్ నో ఈవిల్, స్పీక్ నో ఈవిల్. అంటే చెడు వినవద్దు. గాస్పెల్ చెడు వెళ్ళిపోతుంది జనాల్లో. వాక్యము వక్రీకరించబడుతుంది. ప్రతిదీ కూడా సత్యమని నువ్వు నమ్మే. చెడు అంటే బూతులు, సినిమాలు ఇవి కాదు, అవి ఉన్నాయి. డోంట్ లిసన్ టు ద ఫాల్స్ టీచింగ్స్. అయితే మాకు ఎలా తెలుస్తుందంటే మా బైబిల్ చదువు, వాక్యాలు విను, లేదా యూట్యూబ్లో వాక్యాలు విను, మన వాక్యాలు. ఆ విధముగా డోంట్ లిసన్ టు ది ఎవ్రీబడీస్ మెసేజెస్. మనకునే చాలు పరలోక రాజ్యంలోకి మనల్ని చేర్చడానికి. సీ నో ఈవిల్, చెడు చూడవద్దు. క్రైస్తవుల్ని కించపరిచేటువంటి వీడియోలు చూడకండి. స్పీక్ నో ఈవిల్, ఏ క్రైస్తవుడి మీద ఆర్గ్యుమెంట్స్ చేయవద్దు. మిమ్మల్ని ఆత్మలు రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ
చెడును మాట్లాడమని ఆర్గ్యుమెంట్ చేసుకోమని ఆయన పిలవలేదు. సో వీ కన్ఫైన్ టు ఓన్లీ ఇయర్స్. అంటే ఇయర్స్ చెడును మనము చెడును వినకూడదు. అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా, యెహోవా దేవునికి వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడే వారి జోలికి మీరు వెళ్ళవద్దు, వినవద్దు. సో స్పీక్ నో ఈవిల్, హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్. కొంతమంది మన పిల్లలు ఈ విధంగా పిక్చర్లు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గాంధీ గారు ఇప్పుడు ఈ కథను చెప్తూ ఉండేవాడు. అయితే ఫోర్త్ మంకీ కూడా ఉంది. ఇది ఎప్పుడు కూడా ఏ పని చేయదు, చెడును చూడదు, చెడును వినదు, చెడును మాట్లాడదు, ఒక మూగదానిలాగా ఉండిపోతుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాగే మనం ఉండకూడదు. అసత్యం ఎవడైనా మీతో మాట్లాడుతుంటే బైబిల్ గురించి మీ ఇంటికి వచ్చి వాటిని ఖండించండి, వదిలివేయండి. తర్వాత హాని ఎవరికి చేయవద్దు, పొట్ట మీద ఎవరిని కొట్టవద్దు అనేది కూడా 4వ మంకీ చెప్తున్నట్టుగా చెప్తా ఉంటారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2-3లో మనం చూస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క డిగ్రీ పెట్టేసుకుంటూ ఉంటాడు. ఈ రోజుల్లో పిహెచ్డి డిగ్రీ సంపాదించాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక అష్ట కష్టాలు 3 ఏళ్ళు, అలాగే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు. సైన్స్ అయితే 10 ఏళ్ళు కూడా వెళ్ళిపోతుంది. ఎంతో కష్టపడితే కానీ పిహెచ్డి రాదు. ఒక చిత్రహింస పడాలి. ఆ గైడ్ దగ్గర రకరకాలుగా హింసించేస్తూ ఉంటారు. ఆడవాళ్ళని అయితే ఇంకా హింసించేస్తారు. అలాంటి పిహెచ్డి డిగ్రీలు పేరు పక్కనే ఈజీగా డాక్టర్ని పెట్టేసుకుంటూ ఉంటారు మన స్నేహితులు, కొంతమంది క్రైస్తవ బోధకులు. అలాగే విచిత్రంగా అపోస్తులు అనేవాళ్ళు ఇప్పుడు లేరు. అపోస్తులుడైనటువంటి డాక్టర్ మోసెస్ అని నేను పెట్టుకుంటే అది హాస్యాస్పదం. ఇక్కడ ఏమన్నాడంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తులు కానటువంటి వాడు అపోస్తులు అని చెప్పేసుకుంటున్నాడు, డాక్టరేట్ కానివాడు డాక్టరేట్ అని చెప్పేసుకుంటున్నాడు. వారిని పరీక్షించి అబద్ధికులని నువ్వు కనుగొనము అంటున్నాడు. అంటే వారి జోలికి వెళ్ళొద్దు. 5,000 పడేస్తే డీడీని ఇచ్చేస్తారు. డాక్టర్ రమేష్, డాక్టర్ సురేష్, డాక్టర్ తిమోతి, ఆ డాక్టరేట్ పెట్టేసుకోవడంలో ఉపయోగం ఏమి ఉండదు. థియాలజీలో కూడా పిహెచ్డి చేయాలంటే చాలా శ్రమ పడాలి. అలాగా ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో అంటున్నాడు, వాళ్ళు అపోస్తులు కాకుండా అపోస్తులు అని చెప్పేసుకున్నారు. అపోస్తులైనటువంటి అపోస్తులు అని పెట్టుకుంటూ ఉంటారు. అపోస్తులు మీరు కంగారు పడిపోతారు. అపోస్తులు ఇప్పుడు లేరు ప్రస్తుతం. వారి శిష్యులు, అది మాట డైరెక్ట్ యేసు శిష్యులకి మాత్రమే అది ఉన్నది. ఫస్ట్ తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21-24లో మనం చూస్తే దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరచాలి, ఎవడో పరిశుద్ధపరచలేడు. ఆయన పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచాలి. డైలీ క్లీనింగ్ ఉండాలి మనకి. ఆత్మయు జీవము శరీరము. మన ప్రభు అయిన యేసు త్వరలో వస్తున్నాడు. ఆ రాకడలో కూడా మన ఆత్మ, జీవము, శరీరము నిందారహితంగా ఆయనే కాపాడాలని మనం ఎప్పుడు కూడా నిలకడైన విశ్వాసంలో ఉండాలి. ప్రియమైన వాళ్ళు, మనము ఏ సత్యాలనైతే చర్చ్ అవగాడలో సత్యాలు వింటున్నాం, ఆ సత్యాలని అనలైజ్ చేసుకోండి. సరైనవే కాదా? సరైనవని 100 ఏళ్ళు పైబడి ఆ బోధకులు చెప్పేవి సరైనవని అనేక మంది సర్టిఫికేషన్ చేస్తారు. మన బోధ ర్యాప్చర్ ఉందా లేదా అనేది ఆర్గ్యుమెంట్ ఉంది, కానీ అది ఉంది, బైబిల్లో ఉంది. కాబట్టి తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-18 వచనాల్లో విశ్వాసులను తీసుకెళ్తాక ఆయన వస్తాడనే బోధ అబద్ధం అని చాలా మంది చెప్తారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు చెప్తారు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు చెప్తారు. రోమన్ క్యాథలిక్ వాళ్ళు అయితే మిలియనం ఆల్రెడీ మొదలైపోయిందని చెప్తారు. సో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు యేసు ప్రభువుని దేవుడే అని నమ్మరు, ప్రాఫెట్ అంటారు. ఇవన్నీ బోధలు ఉన్నాయి కదా. ఈ బోధలు మీరు అనలైజ్, ఇప్పటికే మీరు చాలా పండితులుగా మిమ్మల్ని దేవుడు చేశాడు కాబట్టి ఏ బోధ సత్యమో ఏది అసత్యమో అది తెలుసుకోవడం అనేది పెద్ద కష్టం కాదు, ఇతరులకు కష్టం. అందుకనే చూడండి, మీ బంధువుల్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసాలను మీరు పరిశీలన చేయండి. మీ నాలెడ్జ్ అంతా వాళ్ళ నాలెడ్జ్ అంతా చూస్తే మీ నాలెడ్జ్ 100లో ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ 10-20లో ఉంటుంది యేసు ప్రభు పట్ల. సో మనము ఏమి చేయాలంటే మన చెవికి ఏమైనా దురదలు ఉన్నాయా అని చూసుకోవాలి. మందు వేయాలి దానికి. మందు ఏంటంటే వాక్యమే మందు.
మన ఆలోచనలను ప్రభావితం చేసే విధంగా ప్రాపంచిక విషయాలన్నీ కూడా మన మైండ్లోకి మనము అలౌ చేస్తున్నామా, బైబిల్ అనేటువంటి పునాది మీద మనం గట్టిగా ఉన్నామా లేదా చూడాలి. మనము సాతానుకు వ్యతిరేకంగా నిలబడుతున్నామా, లేక కనికరం లేని దాని దాడికి లొంగిపోతున్నామా? ఆ విధంగా మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో నిర్దోషిగా ఉండాలి. మనకి దురద చెవులు ఉంటే గోకడం అంటే అనవసరమైన విషయాలు వినడము, బైబిల్కి వ్యతిరేకమైన విషయాలు వినడము, లేక గాసిప్ కబుర్లు వినడము, ఇలాంటి విషయాల గురించి ఆలోచనలో మనం పెట్టుకోకూడదు. ఈ కార్టూన్ అద్భుతమైన కార్టూన్. ఈ కార్టూన్లో సాతాను పడగొట్టేయాలని పెద్ద ప్రయత్నం చేయడు, కానీ నువ్వే లొంగిపోతా ఉంటావు. యు ఫెయిల్ టు రెసిస్ట్ సాటన్ పలు విషయాలు. ఎందుకంటే మనము కూడా దేవుని ప్రజలమని పేరు పెట్టుకున్నాం, కానీ మనము కూడా ఇతరుల వల్లే సాతానుకు లొంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. కానీ దేవుని యొక్క నీడలో, ప్రభు యొక్క కృపలో మీరు నిరంతరము కూడా ఉండాలి. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును కాక. ఆయనే మనం కాపాడు. అందుకనే యూ షుడ్ హ్యావ్ లింక్ విత్ జీసస్ ఆల్వేస్. యూ షుడ్ ప్రే 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 ప్రే. ఆ ప్రేయర్ లేకపోతే, నీ సొంత ప్రార్థన లేకపోతే దేవునితో కనెక్షన్లో ఉండలేవు. విమోచింపబడిన బడని వారు తప్పుదారి పట్టచ్చు. వాళ్ళకేమి విమోచన, రెడెంప్షన్ తెలియదు, అటోన్మెంట్ తెలియదు, శాంటిఫికేషన్ తెలియదు, అలాగే తిరిగి లేవడము, అలాంటి కొన్ని ఆ కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు. అయితే మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి, మనలో పరిశుద్ధాత్ముడు యేసుప్రభు ఇచ్చాడు కాబట్టి మనం పడిపోకుండా ఉండేటువంటి రీతిలో ఉండాలి. దేవుడు మన జ్ఞానం అడగగా దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. మీకు గత వారం చెప్పాను, సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఎవడనూ లేడు. దేవుడు సొలొమోన్ని జ్ఞానం అడిగినప్పుడు ఇచ్చాడు. అటువంటి సొలొమోనే ప్రసంగి గ్రంథంలో వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ప్రతిదీ వ్యర్థం అని రాశాడు. ఈ లోకంలో అంటే దాని అర్థం ఏంటంటే భోజనం చేయొద్దని, చదవద్దని, ఉద్యోగాలు చేయొద్దని కాదు. ఏది చేసినప్పటికీ దాని మీద నీ మనసు పెట్టుకో. అవి బ్రతికినంత కాలం వస్తాయి. చెప్పాను కదా, నేను బెస్ట్ టీచర్ అవార్డులు సర్వీస్లో ఉన్నంత కాలమే ఓ ఇంద్రుడు చంద్రుడు, ఇంద్రమ్మ చంద్రమ్మ అని మమ్మల్ని పొగిడేవారు. ఇప్పుడు ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. బికాజ్ వీఆర్ రిటైర్డ్ ఫ్రమ్ సర్వీస్, వీ హ్యావ్ నో పవర్ ఎట్ ఆల్. అయితే తృప్తి ఏంటంటే చాలామంది విద్యార్థులను మంచి భవిష్యత్తు ఇచ్చాము. 25 సంవత్సరాల నుంచి మంచి విశ్వాసులను తయారు చేయగలిగాం. విశ్వాసులు మన చర్చిలో ఉన్నా, వేరే చోటకి వెళ్ళిపోయినా, వాళ్ళు దేవుని మార్గాన్ని వదిలివేసే విధానంలో లేకుండా చక్కటి దైవికమైన జ్ఞానము మేము అందించగలిగాం. అదే మాకు తృప్తి. కాబట్టి దేవుడు తను అడిగే వారికి జ్ఞానం ఇస్తాడు. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. ఆ సొలొమోను ఇది అంత వేస్ట్, నేను రాజుని, జెరూసలేముని పరిపాలించాను, అలాంటి రాజునే నేను మాట్లాడుతున్నాను, ఈ లోకంలో ఉన్నవని వ్యర్థం అంటాడు. నిజమే ప్రియులారా, మనము ఏది కావాలనుకుంటే అది దొరకదు. దేవుని చిత్తంలో దొరుకుతుంది. ఏది సాధించామనుకున్నామో అది మన చేతుల్లో ఉండదు. చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ టెన్నిస్ విజేత ఏడాది టోటల్గా కిందే కొలాప్స్ అయిపోయాడు. అంటే ప్రిలిమినరీ గేమ్స్లోనే అతను ఓడిపోయాడు. అందువల్ల ఏది శాశ్వతం కాదు. బాక్సింగ్లో మొన్నటి ఛాంపియన్ నేడు 0 అయిపోతాడు. అయితే యేసులో నిలకడగా ఉన్నవాడు ఎప్పుడు కూడా 0 కానే కాడు. కనుక విమోచింపబడిన వారు, పడని వారు తప్పు చేస్తూ ఉంటుంటే ఏదో వాళ్ళని ఫర్గివ్నెస్ ఇవ్వచ్చు, కానీ అన్నీ తెలిసిండి మీరు వేరే కల్పనా కథల వైపు వెళ్ళిపోతూ ఉంటుంటే మీకు మీ దగ్గర నుంచి దేవుని శక్తి వెళ్ళిపోతుంది, పరిశుద్ధాత్మ శక్తి ఉండదు. కనుక దేవుని ప్రజలకి మాకు తెలియదు అని చెప్పే నెపము వేయలేరు, సాకు వేయలేరు. కనుక మీరు జ్ఞానవంతులు, అదే జ్ఞానంలో మీరు ఉండండి. దైవికమైనటువంటి విషయాల్లో నిలకడ కలిగి ఉండండి. దురద చెవులు కలిగి ఉండకండి. మామూలు దురద వస్తే చెవికి మందు ఉన్నది, కానీ ఎప్పుడు కూడా కల్పనా కథలు చెప్పే అవి ఉంటేనే ఈ దురద చెవులు ఆగుతాయి. కాబట్టి ఆ దురద చెవులు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఎప్పుడు కూడా ఫాల్స్ టీచింగ్ని మీరు వినడానికి ప్రయత్నం చేయకండి. ఫాల్స్ డాక్టర్ని ఫాలో అవడానికి చూడకండి. గాంధీ గారి యొక్క కథలో ఇయర్ నో ఈవిల్ అన్నాడు ఆయన, అంటే చెడు వినవద్దు. ఆ విధముగా మన జీవితంలో క్రైస్తవ్యంలో మనం అభివృద్ధి చెందాలి ప్రియమైన వాళ్ళ. దినదినము క్రీస్తు యేసుని గురించిన జ్ఞానములో మీరు పెంపారు లాగున దేవుడే మీ హృదయాలకు అడ్డుగా ఉండి మీ యొక్క కోరికలన్నీ కూడా దేవుని సత్యాల వైపే ఉండేలాగున, అంతేగాని ఈ ఈ కారణాల విషయాల వైపు కాకుండా మీరు ఎప్పుడు కూడా దురద చెవులను కలిగి ఉండకుండా దేవుడే మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందామండి కొద్దిసేపు.